వీడియోలో దసరా డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓడెల అని కాంబో అయితే మళ్ళీ రిపీట్ కాబోతుంది. అదే విధంగా లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేస్తున్న కూలీ మూవీ నుంచి నాగార్జున గారి వీడియో అయితే లీక్ అయింది. దీని గురించి అయితే వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. స్టార్ నాని హీరోగా చేసిన చిత్రాల్లో పలు క్లాసికల్ చిత్రాలు ఉన్నాయి. అలాగే మాస్ చిత్రాలు కూడా అయితే ఉన్నాయి. అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ మార్క్స్ హిట్స్ గా సరిపోదా శనివారం, అలాగే దీనికి ముందు చేసిన దసరా సినిమాలని చెప్పొచ్చు. అయితే దసరా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల ఇప్పుడు నానితో మరో సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం తను పెట్టిన ఓ సాలిడ్ పోస్ట్ ఫ్యాన్స్ అయితే మరింత ఉత్సాహపరుస్తుంది. 2023 మార్చి 7న నా మొదటి సినిమా దసరాకి చివరగా చెప్పిన మాట కట్ షాట్ ఓకే. మళ్ళీ 2024 సెప్టెంబర్ 18న నానితో రెండో సినిమాకి అనౌన్స్మెంట్ వీడియోకి యాక్షన్ చెప్పాను. ఇది చెప్పడానికి నాకు 4,84,400 సెకండ్లు పట్టింది. ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ సినిమా దసరాకి 100 రేట్లు మించి ఉండబోతుందంటూ సాలిడ్ పోస్ట్ అయితే చేశాడు. దీంతో ఈ సినిమా విషయంలో తాను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనే మాట అయితే అర్థమవుతుంది. మరి ఈ ఇద్దరు కలయికలో వచ్చే రెండో సినిమా ఎలా ఉండబోతుందో అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఓ భారీ సినిమాకు సంబంధించిన ఓ లీక్ వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ గా మారింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ అయితే జరుగుతుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ ముఖ్యమైన పాత్రలో అయితే నటిస్తున్నాడు. ఓ సీన్ కి సంబంధించిన వీడియో అయితే లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ గా అయితే మారింది. సినిమా నుంచి ఇలాంటి వీడియోలు లీక్ కావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఎవరు ఇలాంటి వీడియోలను రికార్డ్ చేయొద్దు అంటూ మేకర్స్ అయితే ఆర్డర్ వేశారు. అయితే ఈ సినిమా లీక్ వీడియోని చూసి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇది చూసిన ఆడియన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాత్రం డిసప్పాయింట్ అయ్యాడు. దీనితో ఈ లీక్ పై పెట్టిన పోస్ట్ వైరల్ గా అయితే మారింది. తమ టీం అందరూ 2 నెలల కష్టం కేవలం ఒక చిన్న లీక్ వల్ల వృధా అయిందని నిరాశ వ్యక్తం అయ్యాడు. దయచేసి తన సినిమాకి ఇలాంటివి చేయొద్దనంటూ లోకేష్ అయితే బ్రతిమాలుకున్నాడు. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.